శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆగమ్యాగమనం. ఇంద్రుడనను. ఆగమ్యాగమనం అనగా ఏమి, దానివల్ల ఏమి దోషం, దానికి ప్రాయశ్చిత్తమేమి, దీని సవిస్తరముగా చెప్పవలెను అనగా బృహస్పతి అనను. ఆగమ్యాగమనం అనగా సంగమింపదగని స్త్రీలతో సంగమించుట. ఆ విధంగా సంగమింపదగని స్త్రీలు తల్లి, చెల్లెలు, గురు భార్యలు, మీనమామ భార్య, వీరితో సంగమించిన మహాపాపం. దానికి ప్రాయశ్చిత్తం లేదు. తల్లితో సంగమిస్తే ఎంతటి పాపమో, చెల్లితో సంగమించినప్పుడు అంతే పాపం. గురు భార్య సంగమము కూడా అంతే పాపం. గురువులు అనేక విధములుగా చెప్పబడ్డారు. బ్రహ్మోపదేశం మొదలు వేదాంత దర్శనం వరకు ఒక్కడే చెప్పిన చోతడు మహాగురువు. బ్రహ్మోపదేశం ఒకరు, వేదశాస్త్రాలు మరొకరు చెప్తే వారు బ్రహ్మోపదేష్ట ఆచార్యుడు వేర్వేరుగా గురువులు. మహాగురు భార్య సంగమాన ఆత్మనాశం 6 ఏళ్ల కృత్యవ్రతం చెయ్యాలి. ఆచార్య భార్యాగమనాన 6 ఏళ్ల కృత్యవ్రతం చెయ్యాలి. మేనమామ భార్యను సంగమించిన 6 ఏళ్ల కృత్యవ్రతం చెయ్యాలి. బ్రాహ్మణుడు సజాతి స్త్రీని పొందితే 3 రోజులు ఉపవాసం చేసి 100 ప్రాణాయామాలు ఆచరించాలి. సజాతీయమైన రంకులాడిని పొందినచో 3 రాత్రులతో శుద్ధి పొందాలి. క్షత్రియ స్త్రీని పొంది 5 రాత్రుల్లో శుద్ధి పొందను. అట్లే వైశ్య స్త్రీని పొంది 7 రాత్రుల్లో శుద్ధి పొందను. చక్రి, కిరాత, జాలరి పనిచేయి వారి స్త్రీలను పొందితే 12 దినములలోనూ ధరాశక్తి అర్చనంతోనూ శుద్ధి పొందను. బ్రాహ్మణుడు ప్రమాదాన అంశజీ స్త్రీని పొందినచో సంవత్సరంతో శుద్ధి పొందను. దేవదాసి, బ్రహ్మదాసి, స్వతంత్ర, శూద్రదాసి అని దాసీ స్త్రీలు 4 విధాలు. మొదటి 2 క్షత్రియ స్త్రీలతో సమానం, 3వది వేశ్యా స్త్రీతో సమానం, చివరిది హీనజాతి స్త్రీ వంటిది. బ్రాహ్మణుడు మోహాన తన దాసిని పొందిన దోషం పొందను. ఋతుమతి అయినప్పుడు తన భార్యను పొందిన ప్రజాపత్య వ్రతం చెయ్యాలి. పరస్త్రీని పొందితే పైదానికి రెట్టింపు చెయ్యాలి. క్షత్రియ స్త్రీని పొందితే 4 ప్రజాపత్యాలు చెయ్యాలి. అట్లే వైశ్య స్త్రీని పొందితే 8 ప్రజాపత్యాలు, శూద్ర స్త్రీని పొందితే 16 ప్రజాపత్యాలు చెయ్యాలి. శంకరజాతి స్త్రీని పొందితే 32 ప్రజాపత్యాలు చెయ్యాలి. వేశ్యను పొంది శూద్రను పొందినప్పుడు వలె 14 ప్రజాపత్యాలు చెయ్యాలి. రజస్సులైన భార్యను మోహమును పొందకోరినవాడు స్నానం చేసి వేరొక వస్త్రమును ధరించిన దాన్ని పొందకోరువాడు పై ప్రజాపత్య వ్రతంతోనే శుద్ధి పొందను. రజస్వలకు మిగిలిన దినమును ఉపవసించి తల్లిదండ్రుల అనుమతి పొంది విధిని విడనాడి కన్యను పొందిన వారు 3 రాత్రుల ఉపవాసంతో శుద్ధి చెందను. అప్పుడతడు ఆమెనే వివాహం చేసుకోవాలి. కన్యను మొదట తనకు ఇచ్చి తర్వాత మరొకరికి ఇయ్యగా తల్లిదండ్రుల అనుమతితో తాను ఆమెను పొందితే పావు దినంలోని సగంతో శుద్ధి చెందును. తల్లిదండ్రులకు తెలిసియో కన్యాభావమున స్త్రీని మాసం వరకు పొందినవాడు వృషలుడు అని తెలుసుకోవాలి. అతడు సర్వకర్మలకు వెలివేయబడను. తల్లిదండ్రులకు తెలిసియో వరుడు పెండ్లాడిన స్త్రీని పొందినవాడు మరణింపగా విధవ కాదు. ఆమె తను మొదట పొందిన వాడిని పొందవలను. బ్రాహ్మణుల అనుగ్రహములను వివాహ విధానంతోనూ శ్రౌత స్మార్తాది కర్మం వలన త్యాగకర్మలు చెయ్యాలి. మొదట వివాహితురాలై భర్త మరణించగా తండ్రి ఆమెను మరొకనికి ఇచ్చెను. అప్పుడు భోగింపగోర అతనికి ఆమె ఒక సాధనమే అగును, కానీ సమస్త కర్మలందు సహధర్మచారిని కానేరదు. బ్రహ్మ మొదలు చీమ వరకు ఉన్న పాంచభౌతికమైన స్థావర జంగమ ప్రపంచం 4 విధాలైన వాసనలు కలది అగును. అనగా జన్మము, యవ్వనము, ముసలితనము, మరణాలతో కూడినది. ఈ ప్రాణి ప్రపంచానికి జన్మ మొదలగు ఆహార, మైథున, నిద్రాభీతులు ఎల్లప్పుడూ ఉండును. ఆహారం లేక ప్రాణి జంతువు ఉండదు. కామం వల్ల నిరాహారుడగును. కావున సర్వప్రాణులకు మదనుడు దాటరానివాడు. జగమంతటిని స్త్రీ పురుషవంతంగా చేసి విశ్వసృష్టి అయిన బ్రహ్మ మొదలు సృష్టి స్థితి లయాత్మకమైన ప్రవృత్తిని చేసెను. ఆ సృష్ట్యాది ప్రవృత్తి చే మానవులు ప్రవర్తిస్తున్నారు. దాని నుంచి నివర్తించుటచే అక్షయగతిని పొందుచున్నారు. బుద్ధి లేని వారు ప్రవృత్తి చేతనే ముక్తిని పొందినట్టు రహస్యాన్ని ఇప్పుడు చెబుతాను. సర్వాత్మకుడైన వాసుదేవుడు పురాతనుడైన పురుషుడు. లక్ష్మియే సర్వజగత్తుకు మూల కారణమైన ప్రకృతి. పంచాత్మల యొక్కయు పాంచభౌతిక దేహుల యొక్క అనగా మానవుల యొక్క, అపంచాత్మల యొక్క, దేవతల యొక్క తృప్తి కొరకు మదనం అనగా సముద్ర మదనం మిక్కిలిగా చేయబడును. దానవులకు అమృతం దక్కకుండా చేయుట దేవమానవుల తృప్తి కొరకే కదా. ఈ విధంగా మంత్ర ప్రభావం వల్ల మదనం చేయబడినట్లయితే వారిద్దరూ మంత్రకర్మలగుదురు.
వారిరువురికి దోషం లేదు. అప్పుడు మైథున క్రియ ఆనందమై సృష్టిని చేయును, కానీ దోషం లేదు. మైథునం స్త్రీ పురుషులకు ఇద్దరికి తృప్తిని కూర్చుని కదా, అది సత్సంతానం కలుగజేయును. ఇది తపోబలవంతులకు వర్తించును, అది లేని కేవలులకు అధోగతియే. ఇది కూడా స్వస్త్రీ విషయాన్ని, వారికి కూడా విధి యొక్క బలాన్ని. దేవితో పరస్పరాత్మ ఐక్యం చెందిన హృదయం కలవారికి, భక్తిచే ద్రవించిన హృదయం కలవారికి నిషిద్ధ దివసములందరూ స్వల్పగాముననిచో పాపం లేదు. ఈమె జగద్ధాత్రి అయిన అంబ, ఈయన పురుషుడైన సదాశివుడు. పంచవింశతి తత్వమున ప్రీతి కొరకు ఇప్పుడు మదించబడుతున్నది. ఈ మంత్ర ప్రభావంచే మదనం చేయబడినచో వారిద్దరూ అనగా దంపతులు పుణ్యకర్మల కలవారగుదురు. వారిద్దరికీ ఏ దోషం ఉండదు. ఓ దేవేంద్ర, ఈ గొప్ప పరమరహస్యం వినుము. సర్వపాపములు దీనివల్ల ఒక్కమారున నశించను. భక్తి శ్రద్ధలతో కూడిన వాడై, స్నానం చేసి అంతర్జలమున ఉన్నవాడై పంచదశాక్షరి 108 మార్లు జపించాలి. పరాశక్తిని ఆరాధించిన సర్వపాపాల నుంచే విముక్తుడగను. దాని చేత కోటి కల్పముల నుండి చేసిన పాపములు కూడా నశించను. సర్వ ఆపదల నుండి విముక్తుడగను. సర్వకామనలు పొందును. ఓం శాంతి శాంతి శాంతి.